అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత పవిత్రమైన మాసం ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసంలో తొలి ఏకాదశి మరియు గురు పౌర్ణమి ఏర్పడ్డాయి. కోరిన కోరికలు తీర్చే తొలి ఏకాదశి ఈ నెల జూలై 25వ తేదీన రాబోతుంది. అలాగే మన జీవితాల్లో అజ్ఞానాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చే గురు పౌర్ణమి ఈ నెల జూలై 29వ తేదీన రాబోతుంది. అలాగే జూలై 15 నుండి 23 వరకు వారాహి నవరాత్రులు జరగబోతున్నాయి. మీ జీవితాల్లో ఉన్న ఆర్థిక కష్టాలు, జాతక దోషాలు తొలగిపోవాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలన్నా ఈ పర్వదినాల్లో మనం పాటించాల్సిన నియమాలు, పూజా పద్ధతుల గురించి ముందుగానే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది. శనివారం నాడు తొలి ఏకాదశి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ తొలి ఏకాదశికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుమూర్తిని పూజిస్తారట. ఈ తొలి ఏకాదశి నుండి విష్ణుమూర్తి శేష పాన్పుపైన 4 నెలలపాటు యోగ నిద్రలోకి వెళ్లి మళ్లీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్రలెగుస్తాడు. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున అందులోని శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తొలి ఏకాదశి పండుగను పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ ఆయుష్షు పెరుగుతుంది. సాధారణ రోజుల్లో చేసే పూజల కన్నా తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున మీ పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలు. మీ ఇంటి మొత్తానికి అఖండ కుబేర యోగం కలిసి వస్తుంది. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కి ధనయోగం కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ఈ తొలి ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగించండి. పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యపిండిలో చిటికెడు పసుపు, బెల్లం, తురుము, ఆవుపాలు పోసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. స్వామివారి పూజలో తులసి దళాలు లేకపోతే మీ పూజకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ఈ తొలి ఏకాదశి పండుగ రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి దీపారాధన చేయండి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కోయకూడదు. అంటే తులసి చెట్టు నుండి తులసి ఆకులు కోయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులు సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపురంగు వస్త్రాలు ధరించండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పసుపురంగు చామంతి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారి పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, వడపప్పు, పానకం నివేదించాలి. అయితే ఈ ఆషాఢమాసంలో ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. కాని ఈ తొలి ఏకాదశి రోజున గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజించాలి. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాన్ని చేయండి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివాసం ఉంటాయి. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే మన పాపాలు పెరిగిపోతాయట. కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా పాలు, పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలని వేద పండితులు సూచిస్తున్నారు. ఈ ఒక్క తొలి ఏకాదశి రోజున భక్తితో ఉపవాసముంటే మిగిలిన 23 ఏకాదశుల పూజ ఫలితం ఒక్క రోజులోనే లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ తొలి ఏకాదశి నుండి సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతలకు అది రాత్రి కాలం అన్నమాట. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే ఈ 4 నెలలు భూమిపైన నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలల్లో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరు.
ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. కాని తలకు షాంపూ పెట్టకూడదు. చన్నీటితో మాత్రమే తలపైన నీళ్లు పోసుకోవాలి. ఈ ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. అలాగే జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాని పూజించాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించండి. సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారుచేసిన స్వీట్లను నివేదించాలి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సాయిబాబా దేవాలయానికి వెళ్లి ధునిలో కొబ్బరికాయను వేయండి. మీ జాతకంలో ఉన్న సకల పాపాలు తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ధునిలో కొబ్బరికాయ వేసేటప్పుడు ఆ కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, ఒక కర్పూరం కూడా వేసి ధునికి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. బాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న పంతులగారి పాదాలకు నమస్కారం చేసి పంతులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి. గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున వ్యాస మహర్షి జన్మించాడు. మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురువులను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరం ఇచ్చాడట. వ్యాస మహర్షి వరం ఇచ్చినట్లుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారు. గురుస్వరూపమైన దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడిని, సాయిబాబాని ఇలా గురువులను పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వ్యాస మహర్షి వరమిచ్చాడు. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను ఒక పసుపు దారానికి గుచ్చి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్లి ఆ శనగల దండను దత్తాత్రేయుడు మెడలో వేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు ఎలా అయితే యోగ నిద్రలోకి వెళ్తాడో అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట. అలాగే జూలై 15 నుండి 23 వరకు మొత్తం 9 రోజులు గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎలా అయితే పూజిస్తామో అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి దేవిని పూజించాలి. వారాహి దేవిని భక్తితో పూజించి ఏది కోరుకున్నా సరే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. కాబట్టి ఈ నవరాత్రులను అస్సలు వదులుకోకండి. అయితే ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించాలంటే చాలా రహస్యంగా, గుప్తంగా పూజించాలి. అంటే మీరు ఇంట్లో పూజ చేసుకుంటున్న సంగతి కనీసం మీ పక్కింటి వారికి కూడా తెలియకుండా అంత రహస్యంగా అమ్మవారిని పూజించాలి. జూలై 15 నుండి 23 వరకు ఈ 9 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో వారాహి దేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారిని పూజించాలి. కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు వారాహి దేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజగదిలో వారాహి దేవి ఫోటో ఉంటే చాలా మంచిది. అయితే ఈ నవరాత్రిలో ప్రతిరోజూ అమ్మవారిని పూజించలేనివారు కనీసం 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించండి. వారాహిదేవికి ఎరుపురంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పూజ చేసే ఆడవారు ఎరుపురంగు వస్త్రాలు ధరించాలి. అలాగే వారాహి అమ్మవారిని ఎరుపురంగు పుష్పాలతో పూజించాలి. అలాగే అమ్మవారికి దుంపలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఉడికించిన చిలకడ దుంప, కందగడ్డ ఇలాంటివి నైవేద్యంగా పెట్టి పూజిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.